తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అత్తిలి, ఇరగవరం మండలాల్లోని పలు గ్రామాల్లో తణుకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ, నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కలిసి రోడ్ షో నిర్వహించారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా ప్రతి గ్రామంలోనూ తమ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. 2014 నుంచి 19 వరకు తణుకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమను స్వాగతిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే అమలు జరుగుతున్నాయని తెలిపారు. తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అరిమిలి రాధాకృష్ణ తెలిపారు. 20 గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తూ అత్తిలి, ఇరగవరం, తణుకు రూరల్ మండలాలు కవర్ అయ్యే విధంగా ఈరోజు ఈ రోడ్ షో నిర్వహిస్తున్నాం. ఉదయం నుంచి మండు టెండలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేసి ప్రచారాన్ని అన్ని గ్రామాలకి కూడా ఉధృతంగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా, రైతులు కానీ ఈ ప్రచార కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువత కూడా స్పందిస్తూ వారందరూ కూడా నాకు, శ్రీనివాస వర్మ గారికి ఇద్దరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి